ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి టార్గెట్ చేశారు. వారు ప్రతీకార రాజకీయాలు ఆపాలంటూ ట్వీట్ చేశారు. తమపై రుద్దుతున్న ఉపా చట్టాలని తొలగించాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. ప్రశ్న రావణ్ అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ప్రకాష్ రాజ్ స్పందించారు. అరెస్ట్ ను ఖండించారు. ఈ క్రమంలోనే మరోసారి ట్వీట్ కూడా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. నటుడు ప్రకాష్ రాజు సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మరోసారి టార్గెట్ చేసినందుకు కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? అసలు అంటే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయాలు అనేవి తీవ్ర స్థాయిలో వెళ్లడం జరిగింది. అప్పటి నుంచి ప్రశ్న రావణ్ ఎప్పుడైతే అరెస్ట్ చేస్తూ వస్తున్నారో అప్పటి నుంచి కూడా ప్రకాష్ రాజు ప్రశ్న రావణ్ కు మద్దతుగా పలు సందర్భాల్లో వాయిస్లు వినిపిస్తూ ట్వీట్ల ద్వారా మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వర్సెస్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మధ్య నడుస్తున్న యుద్ధంగా మారినట్లు సందర్భంగా కనిపిస్తుంది. ఇటు మనం చూస్తున్నాం కదా, ప్రకాష్ రాజు ఏదైతే ట్వీట్ చేశారో దాంట్లో ఉపా చట్టాన్ని ప్రశ్నిస్తూ రావణ్ చేసినటువంటి అరెస్ట్ ఆయన ఖండిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహం కింద పరిగణిస్తారా? తీవ్రవాదులపై ప్రయోగించేటువంటి ఉపా చట్టాన్ని డిజిటల్ మీడియా వేదికగా మాట్లాడే వారిపై ఎలా పెడతారు అని చెప్పి ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నటుడు ప్రకాష్ రాజు ఈ ట్వీట్ల అంశాలు ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ణి కేసులు పెట్టారు, ఆ తర్వాత తమ పైన కూడా కేసులు పెడతారన్న ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసినట్లుగా ప్రధానంగా కనిపించడం జరిగింది. సాధారణంగా ఈ ఉపా చట్టం అనేది ఏదైతే తీవ్రవాదులు అదేవిధంగా దేశద్రోహుల మీద ఉపయోగించేటువంటి చట్టం, ఈ చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే అంత సులభంగా బెయిల్ రాదు, నెలల తరబడి జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు రాజకీయ విమర్శలకు ఎంతటి కఠినమైన చట్టాన్ని ఎలా వర్తింపజేస్తారనేది ఇప్పుడు లీగల్ సర్కిల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్న. దీన్నే ప్రకాష్ రాజు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మాపై రుద్దుతున్నటువంటి ఉపా చట్టాలు అని చెప్పి ప్రకాష్ రాజు అనడం కూడా భవిష్యత్తులో తన మీద కూడా ఎలాంటి కేసులు పెడతారన్న ఉద్దేశంతోనే ఈ ట్వీట్ ను ప్రకాష్ రాజు చేసినట్లుగానే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అతనికి సంబంధించినటువంటి మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు ఎంత కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్న అంశాన్ని ఇటు ప్రభుత్వం తరఫున ఆయా పార్టీల తరఫున సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మద్దతుగా కూడా ట్వీట్లు కావచ్చు లేదా సోషల్ మీడియా కామెంట్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ఈ ఉపా చట్టాన్ని కూడా ప్రశ్నిస్తూ ఏదైతే రావణ మీద పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రకాష్ రాజ్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు లేదా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఈ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ మీద ఎలా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి సందర్భం. గణేష్, ఇప్పుడు ప్రశ్న రావణ్ టాపిక్ వచ్చినప్పుడే కాదు, ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గురించి ఏ టాపిక్ వచ్చినా సరే ట్వీట్ చేయడం అనేది జరుగుతోంది. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవాలి? ఒక్క ప్రశ్న రావణ్ విషయంలోనే కాదు కదా ఇది జరిగింది. అంటే ప్రకాష్ రాజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విధి విధానాల్లో ఆయన ఎప్పటికప్పుడు కూడా ఖండిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి అని చెప్పి చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో ఉండగా ప్రశ్నిస్తానని చెప్పి జనసేన పార్టీని పెట్టడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి మీద ఇలాంటి కఠినమైన చట్టాలతో అరెస్టులు చేయడం లేదా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పి ఆయన ఏదైతే ప్రకటించారో అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ బాధ్యతగా లేరు. ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పి ప్రకాష్ రాజు చెప్తూ వస్తున్నారు. అంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో ప్రకాష్ రాజు ట్వీట్లు చేయడం పవన్ కళ్యాణ్ కి దానికి అనుగుణంగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ప్రకాష్ రాజ్ కి కౌంటర్లు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఇప్పుడు రాజకీయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో ప్రశ్న రావణ్ కు మద్దతుగా ఇటు ప్రకాష్ రాజ్ నిలవడం, అతనికి అనుకూలంగా
పోస్టులు పెట్టడం కావచ్చు, లేదా అతని మీద ప్రయోగించినటువంటి ఉపా చట్టాన్ని వెనక్కి తీసుకుని అతను ఉపశమనం కల్పించాలన్న అభిప్రాయాన్ని ప్రకాష్ రాజ్ వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ప్రకాష్ రాజ్ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూటమి ప్రభుత్వం అంటేనే పడదు, అందువల్ల ఆయన ప్రతి విషయంలోనూ వ్యతిరేక పోస్టులు పెడుతూ ఉంటారు కాబట్టి ఆయన పోస్టులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదన్న అభిప్రాయాలు ఎక్కువ మంది కూటమి ప్రభుత్వం నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఎక్కువగా ఉపా చట్టం మీద చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ కేసు విషయంలో అయితే ప్రభుత్వం నుంచి కావచ్చు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే రావణ్ రిమాండ్ లో ఉన్నాడు. కస్టడీ పిటిషన్ కూడా కోరినటువంటి సందర్భంలో ఈ ఉపా చట్టాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు కనిపించినటువంటి సందర్భంలో ఇటు ప్రకాష్ రాజ్ రియాక్షన్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది చూడాల్సి ఉంది. గణేష్, ఇప్పుడు అదే విధంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పై ట్వీట్లు చేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే చంద్రబాబు గతంలో కూడా అంటే ఇటు ప్రకాష్ రాజు ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు, కేవలం పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగానే ప్రకాష్ రాజు ఫోకస్ చేస్తూ వచ్చారు, విమర్శిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు రెస్పాండ్ అవ్వలేదు. కేవలం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రమే ప్రశ్న రావణ అంశంలో స్పందించారు తప్పితే తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేదంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి సందర్భం కనిపించింది. ఆయన అందుకనే ఇప్పుడు పెట్టినటువంటి ట్వీట్ లో చంద్రబాబుని ఇన్వాల్వ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ విషయంలో ఎలాగా స్పందించట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన ఈ విషయంలో స్పందించాలి అన్న అంశంతోనే ఆయన చంద్రబాబు పేరును చేర్చినటువంటి సందర్భం కనిపించింది. సాధారణంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. అందువల్ల ప్రశ్నించేటువంటి తత్వం లేకపోతే ప్రభుత్వాలు సరిగా విధానాలు నడవు. అందువల్ల ప్రశ్నించే వారిని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. ఏవైతే ప్రశ్నిస్తున్నారో వాటిని సరి చేసుకోవాలి తప్పితే వారి మీద కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు అని చెప్పి ప్రకాష్ రాజ్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ట్వీట్ల మీద ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. ఇండోనేషియా పర్యటనలో కొనసాగుతున్న